చరణ్‌తో అయితే స్వాతి మెడలో నల్లపూసల తంతు అయితే చేపిస్తూ ఉంటారు. అలా నల్లపూసల తంతు చేపిస్తూ ఉండగా పోలీస్ అయితే అక్కడికి వస్తూ ఉంటాడు. అది చూసి భాను అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏంటి అనైతే చాలా టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటుంది. అలా టెన్షన్ పడుతున్న భాను అయితే పోలీస్ అక్కడికి రాగానే బలరాం అయితే "నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు?" అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది భాను. అలా భాను షాక్ అయ్యి చూస్తూ ఉంటుంది. అక్కడే ఉన్న తన మర్ బ బ పార్థు మరదలు కూడా భయపడుతూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నిజం తెలిసిపోతుందా అని. ఇక శక్తి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక సారీ సార్, ఈ చుట్టుపక్కల గ్రామాలు ఉన్న వాళ్ళందరూ మిమ్మల్ని దేవుడిలా కొలిచే మిమ్మల్ని నేను అరెస్ట్ చేయడం నాకు చాలా షేమ్‌గా ఉంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. నేను ఆ విషయంలో చాలా పొరపాటు చేశాను. కానీ ఆ రోజు నేను అలా చేయడానికి కారణం ఎవరో తెలిసింది. ఆ రోజు మీ పెళ్లి రోజు ఫోన్ చేసిన ఆ అమ్మాయి గురించి తెలిసింది. ఆ విషయం చెప్పడానికే నేను ఇక్కడికి వచ్చాను అని ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు బలరాంతో. ఆ మాట వినగానే భాను అయితే ఇప్పుడు నా పని అయిపోయింది. ఇప్పుడు వీళ్ళకి ఏమని సమాధానం చెప్పుకోవాలి అనేది అనుకుంటూ ఉంటుంది. అది ఎవరో కాదు అని చెప్పేసి అనేసరికి అయితే బలరాం అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఆ అమ్మాయి గురించి తెలుసుకోవడంతో. ఇక భాను అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. నిజం తెలిసిపోతుందేమోనని. అక్కడే ఉన్న పార్థు వాళ్ళ మరదలు కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక పార్థు వాళ్ళ అమ్మ శారద వీళ్ళందరూ అయితే అలా చూస్తూ ఉంటారు. ఇక శక్తి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎవరు సార్ ఆవిడ అని చెప్పేసి అంటూ బలరాం వాళ్ళ తమ్ముడైతే గట్టిగా నిలదీస్తూ ఉంటాడు ఎస్ఐని. అలా నిలదీసేసరికి అది ఎవరో కాదు మీ ఇంట్లో వాళ్ళే అని చెప్పేసి అనేసరికి మీ ఇంటి కోడలే అని చెప్పేసి అంటూ ఉంటాడు. మీ ఇంటికైన కోడలే భానుమతి అని చెప్పేసి అంటూ ఉంటాడు ఎస్ఐ. అలా అనేసరికి ఒక్కసారిగా బలరాం అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు. ఇక పార్థు కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఏంటి బస్సమ్మాయా అనైతే షాక్ అవుతూ ఉంటాడు. ఇక అక్కడే ఉన్న వాళ్ళ అమ్మ అందరూ అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటారు. ఇప్పుడు ఏం చెయ్యాలి? అందరి ముందు భాను గురించి తెలిసిపోయింది. ఇప్పుడు భానుని ఎవరు ఎలా కాపాడతారు అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక బలరాం వీళ్ళందరూ అయితే భాను వైపు చాలా కోపంగా చూస్తూ ఉంటారు. ఇక భాను ఏం చేయలేక ఒక్కసారిగా బిక్కి చచ్చిపోయి అలా ఉండిపోతుంది. ఇక శక్తి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఏం చెప్పాలో తెలియక భాను అయితే అలా భయపడుతూ ఉంటుంది వాళ్ళ వైపు చూస్తూ.